నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో గోల్మాల్కు పాల్పడిన అధికారులపై వేటు పడింది. అక్రమార్కులకు చేయూతనందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 27 మంది ఉన్నతాధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. మరో 6గురిపై బదిలీ వేటు పడింది. జన్ధన్ ఖాతాల్లో 1.64 కోట్ల నల్లధనం జమ అయినట్లుగా ఆదాయ పన్ను విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎవరిని వదలబోమని కేంద్రం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ పట్టుబడిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్లు జరగడం విశేషం. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన అధికారుల ఉదంతాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించింది. నిజాయితీతో కూడిన లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అవకతవకలకు పాల్పడే వారిని మాత్రం సహించేది లేదని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది.